తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కేవలం బియ్యమే కాకుండా నిత్యావసరాలను ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువ సంఖ్యలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం కారణంగా ప్రజలు అవస్థలో పడేవారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సన్నబియ్యం పంపిణీ ద్వారా సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ 11 ఏళ్ల చరిత్రలో గాని ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు వరి ధాన్యం కొనుగోలు జరగలేదని చెప్పి స్పష్టంగా ఆన్ రికార్డ్ మనం చేస్తున్నాం. ప్రతి రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ కి 6 కిలోల బియ్యం అప్పుడు 40 రూపాయలు కిలో బియ్యం బయట కొని ఉచితంగా 6 కిలోల బియ్యం రేషన్ బెనిఫిషరీస్ కి ఇచ్చేవాళ్ళము. ఆ 10,665 కోట్లతో చేసే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ 10, 20, 30% తినేవాళ్ళు తదిమంతగా డైవర్ట్ అయ్యి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఈరోజు రాష్ట్రంలో 3 కోట్ల ప్రజానీకానికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్నాము. అదేవిధంగా 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది. మేం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణ జనాభాలో ప్రతి ఒక్కరికి బిలో పవర్టీ లైన్ కానీ, అబోవ్ పవర్టీ లైన్ కానీ ఏదో ఒకటి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ముందు బియ్యంతో సహా రేషన్లో ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.